ఎక్స్పోజ్ చేయొద్దు అని నువ్వు చెప్పడానికి నువ్వు ఒకప్పుడు పంచలు వేసుకొని తిరిగేది మొగాళ్ళు, పంచలు కట్టుకొని వ్యవసాయ పనులకు పోయేది. ఇప్పుడు శివాజీ, హీరో శివాజీ పంచలు ఏం కట్టుకోవట్లేదు కదా, పంచలు పట్టుకొని ఆయన తిరుగుతాడు. ఆయన కూడా సూటు బూట్ వేసుకొని తిరుగుతాడు. ఈయన ట్రెండ్ కు అలవాటు పడి ఆయన ట్రెండ్ కు తగ్గట్టే బతుకుతాడు. ఆడవాళ్ళు కూడా అట్లా బతకడంలో తప్పేమున్నది? వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకోవడంలో తప్పేమున్నది? ఈయన మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది శివాజీ గారు? అలాంటి మాటలు అనేటివి చాలా వల్గర్ లాంగ్వేజ్ లో, ఇంకా వల్గర్ గా నువ్వు చెప్పొచ్చు. ఇట్లా చీర కట్టుకోవడం వల్ల చాలా అందంగా ఉంటది, మన సాంప్రదాయం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. కానీ ఈ యొక్క వాడినటువంటి భాష లేకపోతే ఆ పదాలు ఎంత నీచంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. అంటే రోజు పనికి పోయే లేబర్ కావచ్చు, లేకపోతే ఏం చదువుకున్న వాళ్ళు కావచ్చు కూడా ఈరోజు అంత వల్గర్ గా మాట్లాడట్లే. ఆ భాష ఈరోజు ఆయన మాట్లాడిందంటే ఆయన స్థాయి ఏంది, ఆయన మెంటల్ స్టేటస్ ఏంది అనేది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. సో అనసూయ గారు ఏమంటున్నారంటే మా బాడీ మా ఇష్టం అని చెప్పేసి అది రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట. ఎట్లా చెప్తారు? 100% ఎవరి బాడీ వాళ్ళదండి. ఇప్పుడు నేను కొంచెం హైట్ తక్కువ ఉన్నా కాబట్టి నాకు తగ్గట్టు నేను దుస్తులు వేసుకుంటా. కొంత హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ తగ్గట్టు వేసుకుంటారు. మహిళలు కూడా వాళ్ళ శరీర ఆకృతిని బట్టి వాళ్ళు వేసుకుంటారు. దాంట్లో తప్పే ఉన్నది. వీడెవడు చెప్పడానికి కొనికిస్తా కొట్టంగాడు వాళ్ళు ఇట్లుండాలి, వీళ్ళు ఇట్లుండాలి, నువ్వు ఇట్లనే ఉండాలి. ఇడేమన్నా డిక్టేటరా, లేకపోతే ఇడ ప్రధానమంత్రియా, లేకపోతే ఏమన్నా రాజ్యాంగంలో ఏమైనా ఆర్టికల్ ఏమైనా ఉన్నాయా? తప్పు కదా అట్లా మాట్లాడడం. అనసూయ అనేది 100% కరెక్ట్. సో శివాజీ వ్యాఖ్యలపై చాలా మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీ మాత్రం కొంచెం ఆపోజిట్ గా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా లంగాలేనండి. వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉన్నాయి, హీరోయిన్ల వేధింపు కేసులు ఉన్నాయి. ఈ లంగాలు ఎవరైనా ఉన్నారంటే టాలీవుడ్ హీరోలే. మరి ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కోలీవుడ్ అన్న కొంచెం నయంగా ఉంటుంది, కానీ మన టాలీవుడ్లో అంతా ఎదవలే, ఎవ్వరు రెస్పాండ్ కాడు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు, వాడి వీడి చేసినప్పుడు వచ్చి హీరోలు లెక్క, పుణ్యాత్ములు లెక్క, దేశాలకు ప్రజలకు అన్నం పెట్టేటోళ్ళ లెక్క, ప్రజలకు నీళ్లు పోసేటోళ్ళ లెక్క బయటకు వస్తారు తప్ప ఇలాంటి విషయాలలో ఇప్పుడు బయటికి రారు వాళ్ళు. ఆయన క్షమాపణ చెప్పాలంటారా ఏమంటారు? నేను చెప్పాలన్నది కాదు, నిజమైన మహిళలు రేపు ఆయన రోడ్డు మీద కనపడితే చెప్పులతోటి పూజ చేస్తారు. ఆయన ఎంత తొందర మేల్కొని ఆయన క్షమాపణ చెప్తే అంత మంచుకుంటుందని నా అభిప్రాయం. రీసెంట్లీ ఒక సినిమా చేసిండు కదా, ఆ సినిమాలో క్యారెక్టర్ మంగపతి క్యారెక్టర్ ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా, సారీ మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటది, మన మురుగదాస్ డైరెక్షన్ వచ్చిన సినిమా ఏంటనేది స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు, మన ఖుషి డైరెక్టర్. ఆయన ఖుషి డైరెక్టర్ సరే, ఆ విలన్ ఉంటాడు అలా స్పైడర్ లో విలన్ ఉంటాడు. ఎస్జే సూర్య ఏం చేస్తాడంటే ఆ సినిమాలో జనాలను ఉత్తగానే చంపి పైశాచిక ఆనందం పొందుతా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా ఏం చేస్తాం? ఆయనని జనాలను చంపుతాడు, ఊకుంటామా? తీసుకుపోయి లోపలేసి మనం గురి తీస్తాం. ఈయన కూడా మంగపతి క్యారెక్టర్ ఉన్నాడంటే ఈయన కూడా లోపలేసి ఓసారి దొంగితే మంగపతి క్యారెక్టర్ నుంచి బయటకు వస్తాడు. సార్ శివాజీ వ్యాఖ్యలు పక్కన పెడితే పర్సనల్ గా మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఉన్న డ్రెస్సింగ్ పైన కానీ బయట ఫేమస్ గా కావడం కోసం కూడా చాలా మంది చాలా చేస్తున్నారు. ఇది